అందుకని ముసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మార్చి 11వ తేదీన 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజైతే 11 సీట్లు వచ్చిందో ఆ 11 అనే నెంబరు వెంటాడుతూ ఉంది. అసెంబ్లీకి వెళ్ళినా 11 నిమిషాలు ఉంటాడు, ఎక్కడైనా చావుకి వెళ్ళినా 11 నిమిషాలు ఉంటాడు, ఎక్కడైనా పెళ్లిళ్ళకి వెళ్ళినా అక్కడ 11 నిమిషాలు ఉంటాడు. గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీ బడ్జెట్ల గురించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎందుకు నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు గిట్లని చెప్పి లైవ్లో అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా జాకిలి లేపేదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు విన్నాము, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ ఒక చూసి ఇంకా మీకు నచ్చిన కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎందుకంటే ఒక మీమరు ట్రోలర్లకి గట్టి కంటెంట్ ఇచ్చే వ్యక్తికి ఇట్లని చెప్పి మాట్లాడతారు. స్టార్ట్ చేయండి సార్. క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. సార్ ఏ మేనిఫెస్టో సార్? మద్యపాన నిషేధం చేస్తాను ఇట్లని చెప్పన్నారు, చేసిలా? పెన్షన్ అధికారంలో రాగానే పెన్షన్లు పెంచుతామని చెప్పన్నారు, చేసిలా? నిరుద్యోగులకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తా గిట్లని చెప్పన్నారు, ఏమైనా చేసిలా? సరే ఆంధ్రాని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకోపోతా గిట్లని చెప్పన్నారు, తీసుకోపోయిరా? అరే ప్రత్యేక హోదా తీసుకొస్తా గిట్లని చెప్పన్నారు, తీసుకొచ్చిరా? 3 రాజధానులు కడతా గిట్లని చెప్పన్నారు, కట్టిరా? ఒక్క రాజధాని ఉందా మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీ వైసీపీ నాయకులు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. సార్ మీలో ఏం లేదు సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారంటే చదువుకునే పిల్లలకి గంజాయి అలవాటు చేసి గంజాయి బానిసను చేశారు. మీరు మద్యం నిషేధం చేసాగిటని చెప్పి మద్యం కల్తీ చేసిన వాళ్ళు మీరు. మద్యంలో పైసలు మస్తు సంపాదించుకున్నారు సార్ మీరు. వీటన్నిటి గురించి సమాధానం చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీలు పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి ఎత్తాడు. సరే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకు పై స్థాయికి వెళ్ళాలి గిట్లని చెప్పి అనుకుంటారు. సరే మిమ్మల్ని అయితే మీ తండ్రి గారు పై స్థాయికి చూడాలి గిట్లని చెప్పి అనుకోలేదు, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకు పై స్థాయిలో ఉండాలి గిట్లని చెప్పి అనుకుంటారు. అక్కడ అదే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే లాస్ట్ టైం ఏమో మాట్లాడిండు, అత్తాల పత్తానికి దొక్కేసా గిట్లని చెప్పి అన్నాడు. ఇంకా ఇస్తారే అసలు లేకుండా చేసేస్తా గిట్లని చెప్పి అంటాడేమో. మరి ఆయన నోటికి గట్టిగానే పవర్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు అనుకో, నెక్స్ట్ టైం ఏదో ఒకటి డైలాగ్ చెప్తాడు, అది కన్ఫామ్గా నెరవేరిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి మీరు. అసెంబ్లీ అంతా ఇదే. అసెంబ్లీ ఏంటి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము. కదండి, నాకు అర్థం కావట్లా. ఈయనకి అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది, అవకాశం ఉన్నా కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీకు రిప్లై ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా ఖాళీ కూర్చున్నారా అనుకున్నారా? నీకులాగా ఖాళీ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళుగా అనుకున్నారా? ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా రోడ్ వేయాలి, ఎలా డ్రైనేజ్ తీయాలి, వీళ్ళకే పని కావాలి, వాళ్ళకే పని కావాలి, ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టాలి, ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టాలి ఇట్లా చెప్పి చాలా బిజీగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడిగే పనికి మాలిన క్వశ్చన్లకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరంలా. మీకేమైనా ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అడుక్కోండి. అయ్యా మాకు బడ్జెట్లు ఇంత రావాలి, మా జిల్లాలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మా జిల్లాకి ఇన్ని బడ్జెట్లు కావాలి అని చెప్పి అడుక్కోండి. ఆడికెళ్ళి అడుక్కోకుండా వీడికెళ్ళి డిమాండ్ చేస్తే ఎవరిస్తారండి మీకు? అసలు మీకు ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పాలి? మీకేమైనా అనిపిస్తే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అడుక్కోండి. ఆ తర్వాత మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఈయన ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాలు అవన్నీ చూసి వీళ్ళకి సమాధానం చెప్పాలంట. భలే ఉన్నాయా మీ సమాధానాలు? రాదు కూడా. రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మద్దతు దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం రాదు. సరే సమాధానం రాదు, నేనే చెప్తా ఉన్నాను కదా. మీరు అసెంబ్లీలో వాళ్ళ గ్రాఫులు పెంచుకుంటా ఉన్నారు, వీళ్ళ గ్రాఫులు పెంచుకుంటా ఉన్నారు, వీళ్ళు వాళ్ళని పొగుడుతూ ఉన్నారు, వాళ్ళు వీళ్ళని పొగుడుతూ ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పొగిడింది ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా భజన మాత్రం చేయించుకోవాలా, మీకులాగా అసెంబ్లీలో బూతులు మాత్రం మాట్లాడాలా, ఇవన్నీ చెప్పుకోవాలి గిట్లని చెప్పనుకుంటే ప్రస్తుతం ఈ అసెంబ్లీ చాలా మంచిగా నడుస్తూ ఉంది. ఎక్కడా కూడా బూతు మాటలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరైతే ఆ కొడాలని తీసుకొస్తాడు, ఆయన గుట్కా తినుకుంటా అసెంబ్లీలో ఉంటాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, వెతుకు గిట్లని చెప్పి అనవసరమైన సోది మాటలు మాట్లాడతాడు. ఆర్కే రోజు వస్తుంది, అన్న జగన్ అన్న గిట్లని చెప్పి భజన చేసుకుంటా పోతుంది. ఈ అంబట్రాంబ వస్తాడు, వెనకాల నుంచి వాటేసుకుంటా గిట్టని చెప్పి అంటాడు. ఇవన్నీ డైలాగులు అసెంబ్లీలో మీరున్నప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక చిన్న బూతు మాట అయినా విన్నారా మీరు? లేదు. ఇది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. ఇంకా ఇప్పుడు దొరికిపోయిండు. ఇంగ్లీష్లో మాట్లాడండి. అక్కడ నాకు లిస్ట్లో లేదండి, నేను మాట్లాడాల్సింది అక్కడ లిస్ట్లో లేదు. ఆ లిస్ట్లో ఉండుంటే నేను మాట్లాడుతుండే ఇట్లని చెప్పి ఆయన ఇన్నర్ ఫీలింగ్. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా స్క్రిప్టే. సజ్జల స్క్రిప్ట్ ఇస్తాడు, ఈయన చదువుతాడు అంతే.
మాట్లాడేదే యాక్ట్ చేయడము. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలి గిట్లని చెప్పని కూడా చాలా మంచిగా మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్గా మాట్లాడతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే నచ్చుతుందో కొంచెం నాకు కూడా అదే విధంగా ఉందిలే, అది పక్కన పెట్టండి, అది పర్సనల్గా తీసుకోకండి. ఇంకా Sir, you said, sir, ఈ రోజు కొద్ది sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. సో అక్కడ ఏం అడుగుతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ల గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు కదా, దీనికి క్లారిటీ ఇవ్వండి గిట్ల అని చెప్పి అక్కడున్న ఇలేకరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇవాళ లేదులే అబ్బా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. ఏం నవ్వయ్యా చిలక నవ్వు భలే. ఈ రోజు కొద్ది చంద్రబాబు గారు బడ్జెట్ల గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గిట్ల అని చెప్పి అక్కడ ఉన్న ఇలేకరు అడిగితే ఇవాళ వద్దు, ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తాను కదా, ఆ రోజు అడుక్కోండి, ఆ రోజు వేరే టాపిక్ వస్తుంది. అక్కడ ఆ టాపిక్ డైవర్ట్ అయినట్టే. అంటే ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, అక్కడ సజ్జల పైనుంచి స్క్రిప్ట్ రాసియలేదు. సో ఇది ముచ్చట. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట స్క్రిప్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చే మాటలు కాదు, పైనుంచి వచ్చే మాటలు. సజ్జల పైనుంచి స్క్రిప్ట్ రాసిస్తే ఈయన బయటకు వచ్చేసి అవుతాడు అంతే. నేను పైన మళ్ళీ యాక్టింగ్ Sir, చేస్తాను. you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? మాట్లాడు లేదు, రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు ఇంగ్లీష్ రాదు. ఏమనంటే అన్నారు గిట్లని చెప్పంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇలేకరు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పే అర్హత నీకుంది. నువ్వు ప్రశ్న పెడితే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఈ దొరకి ఆన్సర్ చెప్పాలంట. నువ్వు నీకు అసెంబ్లీకి వెళ్ళడానికే లేదయ్యా స్వామి అంటే నీకు సమాధానం చెప్పాలా గురు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదన్నీ నా మాటలు కాదు. సో మీరు మాట్లాడిన మాటల కింద కామెంట్లు వచ్చిన కామెంట్లన్నీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇంకా చాలా రోజులు ఉంది, అప్పటి వరకు జనాల తిరగండి గిట్లని చెప్పంటా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ అయిపోయింది కదా, ఈ ప్రెస్ మీట్ అయిపోయాక మీరు బెంగళూరు వెళ్ళిపోతారు. బెంగళూరు నుంచి ఏదో ఒక ఈ విషయం జరిగితే అప్పుడు వస్తారే తప్ప బయటికి రావట్లేదన్నా జగన్ అన్న గిట్లని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. కొంచెం జనాల్లో తిరగండి. 11 నిమిషాలంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉందిలే. ఇక్కడ చూడండి, మార్చి 11వ తేదీన 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. దరిద్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారికే కదా ఉంది. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.